ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు గౌరీపట్నం బయలుదేరుతున్నాము. మా అక్క వాళ్ళు కూడా ఇక్కడ వెళ్తున్నారు. ఇంకా బాయ్ పెట్టండి, బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. ఓకే, మేమైతే బయలుదేరుతున్నాం గౌరీపట్నంకి. గౌరీపట్నం చూసుకొని అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతాము. మీకు చూపిస్తాం గౌరీపట్నం ఎట్లా ఉంటుందో. చూడండి, ఫస్ట్ టైం మేము ఇద్దరం కలిసి ఇంటికి రావడం వల్ల మా యొక్క బట్టలు పెడుతుంది శిరీషకి. బాయ్ బాయ్. ఓకే, బయలుదేరుతున్నాం. బాయ్ బాయ్ బాయ్. శిరీష ఇంటికైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. టైం చూస్తేనేమో 10 అయిపోతుంది. ఈ ఎండలో ఏమవుతామో ఏంటో అర్థం కావట్లేదు. ఇదిగో ఫ్రెండ్స్, దీన్ని మా పెద్దనాన్న. హాయ్ చెప్పాను. ఓకే, వెళ్తున్నాము గౌరీపట్నం. బిగ్ బాస్ వాయిస్ లాగే ఉంది. మీకు బిగ్ బాస్ జరగకపోతే మా మామయ్యని పిలవండి. బిగ్ బాస్ వాయిస్ లాగా బేస్ గంభీరంగా ఉంటుంది వాయిస్. కాదు, బిగ్ బాస్ వాయిస్ లాగా ఉంది. మా మామయ్య కాంటాక్ట్ చేస్తే వస్తాడు వాయిస్ ఇవ్వడానికి. అయితే బాయ్ బాయ్. ఊరు నుంచి గౌరీపట్నం అయితే వెళ్తున్నాం. చూడండి, గౌరీపట్నం అయితే ఎంటర్ అయ్యాం. చూడండి, చర్చ్ వాయిస్ వద్దా? ఓకే ఫ్రెండ్స్, చివరికైతే గౌరీపట్నం వచ్చేసాము. చివరిసారిగా నా జుట్టును చూసుకోండి. ఇక తర్వాత నా జుట్టు కనబడదు. కనబడదంటే ఉన్నదే కొంచెం కొంచెమే తీసుకొని ఇంకా నా అందమైన జుట్టుని కట్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. నాకు చాలా బాధగా ఉంది, నా జుట్టు కట్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా అట్నుంచాలి బాగా. అట్లాగెళ్ళి ఆ చివర ఎండ కలిసిపోయి జ్యూస్ తాగడానికి అయితే వచ్చామండి బండి దగ్గరికి. ఖాళీ లేదు బండి దగ్గర. అందరూ ఎండ వల్ల జ్యూస్ తాగుతున్నారు. ఖాళీ లేదు బండి దగ్గర. ఫ్రెండ్స్, చివరికి గుండు కొట్టించేసింది నాకు శిరీష. పైకి వెళ్తున్నాం, చివరికి పైకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కొండపైన ఇంకా చాలా బాగుంటుంది. పైకి వెళ్తున్నాం, చూపిస్తాం మీకు. అది కనపడుతుంది చూసారు, ఓ పైన అక్కడికి ఎక్కాలి. ఈరోజు టైం చూస్తేనేమో దిమ్మ తిరిగిపోతుంది. ఎండ పైన చూడండి ఎట్లాగుంది ఎండ. ఈరోజు అయిపోయింది మా పని. ఫ్రెండ్స్, ఎవరికైతే పైకి గుండు కొట్టించి కొట్టుకొని పైకి వెళ్తున్నాము. గుండు కొట్టించుకొని అది చూడు అసలు అది స్టైల్. సెల్ఫీ వీడియో గాంధీ డబ్బులు దాంట్లో ఏమంటాడు. ఇంకా ఈ కొండపైకి ఎక్కేసరికి మనకి గాంధీ తాత అమ్మమ్మ కూడా తెలియట్లా. మా ఎండలోంచి గుండెలోంచి ఆవిర్లు బయటకు వస్తున్నాయి ఫ్రెండ్స్. బయటికి చూడండి అస్సలు.
టైం చూస్తే 12 అయింది. సూర్యుడు చూస్తే నెత్తి మీదకి వచ్చాడు. నెత్తి మీద కాదు, గుండె మీద ఉంది. చూసుకో. చాలా మెట్లు ఎక్కేసాం, పైకి వచ్చేసాం, చివరికి వచ్చేస్తాం. ఇదిగోండి చివరికి వచ్చేసాం. చివరికి చాలా దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక ఎత్తు, ఇక్కడ నుంచి ఎక్కడం ఒక ఎత్తు లాగా ఉంది, కొండలాగా నెట్టు నిలువుగా ఉంది ఇక్కడ. అబ్బా అబ్బా చూడండి, ఇక్కడ మోగాల దండం మీద కూడా మెట్లు ఎక్కుతున్నారు. చాలా కష్టంగా ఉంది అనుకున్నా, కానీ చాలా మంది పిల్లలు మోకాళ్ళ కూడా వేశారు. శిరీష ఎట్లా ఎక్కుతుందో. ఓకే వచ్చేసాం. చివరికైతే పైకి వచ్చేసాము. ఇదిగో చూడండి పైన గోపురం, యేసుప్రభు గోపురం, మేరీ మాదే. శిరీష కళ్ళు కూడా పైకి చూడండి, ఇట్లా అట్లా ఉంది. అక్కడ వ్యూ చూడండి అట్లా ఉందో. అబ్బా మామూలు లేదు. చల్లని ఎండలో ఎండగా తట్టుకోలేక చెట్టుకి సేద తీరిన అక్కడ మెట్లు దాగి మళ్ళీ ఇంకా వేరే మెట్ల దగ్గర వేరే చోటకి వెళ్ళడానికి, అంటే వేరే చోట కంటే మళ్ళీ పైన గోపురం దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ మెట్లు కట్టారు. ఈ మెట్లు పై నుంచి మళ్ళీ పైకి ఎక్కుతాము. ఎక్కడ చూసినా షాపులే ఉన్నాయి. ఇక్కడ కొండనే కానీ కొండ పై దాకా కూడా షాపులే ఉన్నాయి. ఎండాకాలం కాబట్టి జ్యూస్లు అన్ని ఇక్కడ తాగడానికి షాపులు పెట్టారు. ఇక్కడ ఇంకొక గాంధీ తాత ఉన్నాడు, కింద ఒక గాంధీ తాత చూసాము, మళ్ళీ పైన ఒక గాంధీ తాత, మొత్తం 3-4 గాంధీ తాతలు చూసాము. అదంతా పిల్లలకి పెయింట్ చూసి అట్లా పోయడం వల్ల ఎలర్జీలు అవి వస్తాయి కదా, స్కిన్ ఎలర్జీస్ రోడ్డు దగ్గర అట్లాగా కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎత్తుతాము మీకు కృతజ్ఞత వందనములు. ఎండైతే మామూలు చిరుగుతుంది. ఎండ వాడు ధన్యుడు, మహోన్నతమనావు. పవిత్రమైనటువంటి పూజ్య భాగంలోనికి వచ్చాము. మాట్లాడకుండా చాలా భక్తిగా ఉండవలసిందిగా కోరుచున్నాము. నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు పోతాయి మీరే కనుక నీ పవిత్రాత్మ ద్వారా యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమను తనను పూర్తిగా అప్పగించుకున్నాను. అప్పమనందుకుని కృతజ్ఞతా వందనములు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రేయర్ చేసుకొని కిందకు వచ్చేస్తున్నాము. ఒకసారి మీ ఈ వ్యూ చూడండి, ఇటు నుంచి చూస్తే సూపర్ ఉంది కదా. మీకు చూడండి వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు. అది మామూలు లేదు.
దా. చివరికి అయితే కిందకి వచ్చాం. గోపుర ఆలయానికి వచ్చాము. కొబ్బరికాయలు కొడతారు. పౌడర్ రాసింది అందుకే తెల్లగా ఉంది. ఏమైంది? శిరీష కోపం వచ్చింది ఫ్రెండ్స్. చెప్పు సెల్ఫీ స్టిక్ పోగొట్టాను.